నీకున్న లక్ష్యానికి ఉన్న దూరం ఎంతో తెలుసా? ఒక్క అడుగు. ఆ ఒక్క అడుగేసి చూడు, నిన్నెవడూ ఆపలేడు. నువ్వు అదే పని చేస్తూ ఉంటే, ఏ పని అయితే ఇంతకాలం చేస్తూ ఉన్నావో నీకు అది కూడా లభించదు. ఏదైతే నీకు ఇంతకాలం లభిస్తూ ఉండేదో, ఇంతకుముందు ఆ పని చేస్తే ఆ డబ్బు వచ్చింది, అదే పని చేస్తుంటే ఆ డబ్బు రాదు. ఏం చేయాలి సార్? మారాలి. కొత్త పని చేయాలి, కొత్త విధంగా చేయాలి, కొత్త రకంగా చేయాలి, కొత్త విధానంలో చేయాలి. చెయ్యంగా, మనకి ఎక్స్పీరియన్స్ ఉందిగా. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కావాల్సింది. గోల్ సెట్టింగ్, లిమిటేషన్ గోల్ సెట్టింగ్. 30 seconds కళ్ళు మూసుకోండి. ఒక సంవత్సరంలో 12 నెలల్లో 365 రోజుల్లో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, నీ డబ్బు ఎంత ఉండాలి ఊహించుకో. ఎస్, కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారు కదా, అదే లిమిటేషన్ గోల్ అంటే. అలాంటి గోల్స్ పెట్టుకోబాకండి. అంటే మనకు మనం తక్కువ అంచనా వేసుకొని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటాం. దాని గురించే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం నేరం. నీకు ఇంత గొప్ప మేధస్సుని దేవుడు ప్రసాదించినప్పుడు చిన్న లక్ష్యం పెట్టుకుంటే దేవుని అవమానపరచుకోవడం కాదా? నీ సామర్థ్యానికి తగ్గట్టుగా లక్ష్యాన్ని పెట్టుకోవద్దు. నా కెపాసిటీ ఇది, నా తెలివితేటలవి, నాకు వచ్చింది ఇది, నా పరిచయాలు ఇవి, నా సామర్థ్యానికి తగ్గట్టుగా లక్ష్యాన్ని పెట్టుకోబాకండి. లక్ష్యం ఎంతైతే పెద్దగా పెట్టుకుంటావో పెట్టుకో, దానికి తగ్గ సామర్థ్యాలు నీలో డెవలప్ అవుతాయి. రియాక్టింగ్ గోల్ సెట్టింగ్. నువ్వు రియాక్షన్ లో తీసుకుంటావు, మోటివేషన్ లో గోల్ పెట్టుకుంటున్నావు. ఎవడో ఏదో చేశాడని నువ్వు కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నావు. రియాక్షన్ లో జరిగింది 4 రోజుల తర్వాత మర్చిపోతావు. రియాక్షన్ గోల్ సెట్టింగ్ కాదు. నీకు కావాల్సింది డిజైర్డ్ గోల్ సెట్టింగ్. అసలు నీకు కావాల్సిందేంటి? నీ డ్రీమ్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? 10 సంవత్సరాల తర్వాత నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, నీ ఫ్యామిలీ ఎలా ఉండాలి, నీ పొజిషన్ ఎలా ఉండాలి ఆలోచించు, అర్థం చేసుకో. దానికి తగ్గట్టుగా డిజైర్డ్ గోల్ సెట్టింగ్ కావాలి. ఎప్పుడైతే ఇలా పెట్టుకుంటామో అప్పుడే లైఫ్ లో ఒక స్థాయికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది అయితే మిలియనర్స్ ఉన్నారో, సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ ఉన్నారో, వారు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి సార్? వారు ఏదైతే చెయ్యాలనుకున్నారో దాంట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. నిరంతరంగా, ఎడతెగకుండా, అంతరాయం లేకుండా, పాజెస్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేయడం మొదలు పెట్టారు. కన్సిస్టెన్సీ ఇన్ దర్ యాక్షన్స్. చిన్న చిన్న అడుగులు వేసినా కంటిన్యూగా వేశారు. ఏ వ్యక్తిలో అయితే రిటైర్మెంట్ కాన్సెప్ట్ ఉందో వాడు పైకి రాలేడు. ఎవడైతే నేను ఫ్రీ అవ్వాలి వాడు పైకి రాలేడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? జేబులో డబ్బులు లేనప్పుడు పని చేస్తాడు, టేబుల్లో 10,000 రాగానే పని ఆపేస్తాడు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. మనం తీసుకున్న నిర్ణయములో కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి తీసుకున్న కమిట్మెంట్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. నువ్వేం చేయాలనుకున్న క్లారిటీ ఉండాలి, చేయాలనుకున్న పనిలో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దాని మీద ఫోకస్ పెడతారు. ఏం పెడతారు? ఫోకస్. సక్సెస్ అయ్యేంత వరకు ఒకే ఒక దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. ఏ సార్ నో? ఎప్పుడైతే నువ్వు సింగిల్ ఫోకస్ చేస్తావో 100% రిజల్ట్ అనేది వస్తుంది. సింగిల్ ఫోకస్ చేయాలంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మిలియనర్స్ యొక్క మరొక సీక్రెట్ ఇస్ ద డిసిప్లిన్. డిసిప్లిన్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు. మనం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే, సారీ టు సే, మనలో డిసిప్లిన్ లేదు. చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో, చెయ్యవలసిన పద్ధతిలో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు మూడు ఉన్నా లేకపోయినా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చేసేయడమే డిసిప్లిన్. సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో మనకు తెలుసు. తెలిసిన పనులు చేయవలసిన విధంగా చేసేస్తే డిసిప్లిన్ ఉన్నట్లు. మనం చెయ్యం కాబట్టి సక్సెస్ లేదు. మీకు మీ లక్ష్యానికి మధ్య ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసే ఏకైక బ్రిడ్జ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఏ విషయంలో డిసిప్లిన్ రావాలి? ఫుడ్ విషయంలో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి? ఫ్రెండ్షిప్ విషయంలో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి? వైఫ్ హస్బెండ్ విషయంలో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి? వర్క్ విషయంలో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి? ప్రతి విషయంలో కూడా నీలో ఉండవలసిన డిసిప్లిన్ ఏంటో నీకు క్లారిటీ ఉండాలి. నీలో డిసిప్లిన్ లేదా నీకెంత తెలివి ఉన్నా వేస్టే. నీలో డిసిప్లిన్ లేదా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్టే. నీలో డిసిప్లిన్ లేదా నువ్వు ఎంత తోపువైనా వేస్టే. ఎందుకు? మొదలు పెడతావు వదిలేస్తావు, మొదలు పెడతావు వదిలేస్తావు, మొదలు పెడతావు వదిలేస్తావు, హార్డ్ వర్క్ చేస్తావు వదిలేస్తావు, లేస్తావు పడుకుంటావు. డిసిప్లిన్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. అందుకే డిసిప్లిన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్. నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు, నువ్వేం చేయకూడదో నీకు బాగా తెలుసు. 80
20% ఫ్రెండ్స్ని కట్ చేసి పడేసాయి, 80% చెత్త పనులు వదిలేసాయి, ఆ 20% పనులు, ఆ 20% సర్కిల్ని గ్రో చేసుకో, నీకు తిరుగులేదు. మీరు కనుక ఫోకస్ చేస్తే ఒకే ఒక సంవత్సరం, గడిచిన 40 సంవత్సరాలు కోల్పోయింది తిరిగి సంపాదించగలుగుతారు. డిసిప్లిన్ తెచ్చుకోండి. ఇష్టం ఉన్నా లేకపోయినా చేయవలసిన పని చేయడం మొదలు పెట్టండి. సింగిల్ పర్సెంట్ ఫోకస్ చేయడం మొదలు పెట్టండి. ఒకే ఒక సంవత్సరంలో తిరిగి రాయొచ్చు చరిత్ర, తిరిగి రాయొచ్చు చరిత్ర. మీకు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే, ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం.